హాయ్ హలో నమస్తే వెల్కమ్. ఎంసెట్ పరీక్షకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు హాల్ టికెట్ ఎంత ముఖ్యమో మిగిలిన నిబంధనలు పాటించడం కూడా అంతే ముఖ్యం. పరీక్ష రోజు చిన్న పొరపాటు జరిగినా లేదా ఒక్క డాక్యుమెంట్ మర్చిపోయినా లోపలికి అనుమతించరు. అందుకే ఎగ్జామ్ సెంటర్కు వెళ్లే ముందు మీరు సిద్ధం చేసుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వెళ్లే ముందు వెంట తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్. హాల్ టికెట్. ముందుగా మీ హాల్ టికెట్ ప్రింట్ తీసుకోండి. దానిపై మీ ఫోటో స్పష్టంగా ఉందో లేదో 1-2 సార్లు సరిచూసుకోండి. ఒకవేళ ఫోటో సరిగ్గా లేకపోతే వెంటనే ఒక గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకోవాలి. భద్రత కోసం 2-3 కాపీలు దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. అప్లికేషన్ ఫామ్. చాలామంది చేసే పొరపాటు ఇదే. హాల్ టికెట్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కాపీని కూడా తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళాలి. అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ప్రభుత్వం గుర్తించిన ఒరిజినల్ ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. కేవలం ఒరిజినల్ మాత్రమే అనుమతిస్తారు. జిరాక్స్ కాపీలు చెల్లవు. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటోలనే 2 లేదా 3 వెంట తీసుకువెళ్ళండి. అటెండెన్స్ సీట్ మీద వీటిని అంటించాల్సి ఉంటుంది. అలాగే పెన్నులు. కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి. జెల్ పెన్నులను అసలు ఉపయోగించకూడదు. మీరు ఏమేమి తీసుకెళ్ళకూడదో చూద్దాం. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులైన మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు మరియు ఎలాంటి స్టడీ మెటీరియల్ను అనుమతించరు. వీటిని తీసుకువెళ్తే మీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పరీక్ష రాసేటప్పుడు పాటించాల్సిన స్మార్ట్ టిప్స్ మీకోసం. రఫ్ వర్క్. చిన్న లెక్కలైనా సరే రఫ్ షీట్ మీద మాత్రమే చేయండి. క్వశ్చన్ పేపర్ మీద లేదా హాల్ టికెట్ మీద ఏమీ రాయకండి. అలాగే సేవ్ అండ్ నెక్స్ట్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం గురించిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. లేదంటే మీ సమాధానం రికార్డు అవ్వదు. అలాగే నెగటివ్ మార్కింగ్ లేదు. ఎంసెట్లో నెగటివ్ మార్కులు ఉండవు కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా 160కి 160 ప్రశ్నలను అటెంప్ట్ చేయండి. తెలియని ప్రశ్నలకు స్మార్ట్ గెస్సింగ్ అంటే చీట్ కోడ్స్ ఉపయోగించండి. అలాగే సమయ పాలన. చివరి 10 నిమిషాలు చాలా కీలకం. అన్ని ప్రశ్నలు పూర్తి చేశామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చివరి నిమిషంలో కంగారు పడకుండా పరీక్షకు కనీసం గంట ముందే సెంటర్కు చేరుకోండి. పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక బ్యాగులో ముందు రోజే సిద్ధం చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.